నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే మనం ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేది వింటూనే ఉన్నాం. అయితే హార్ట్ అటాక్స్ వచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు చాలా వరకు హార్ట్ అటాక్ కేసెస్ మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి, హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకి జనరల్‌గా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి? హార్ట్ అటాక్ రావడానికి ముందు మనకు కొన్ని వార్నింగ్ సైన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనం యూజువల్‌గా వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో, వార్నింగ్ సైన్స్ అనేవి ఏమంటే మనకి ఛాతీలో కొంచెం అనీజీగా ఉండడం, కొంచెం దూరం నడవగానే అలసిపోయినట్టుగా అనిపించడం, స్వెట్టింగ్స్ రావడం, హ్మ్. కొంచెం ఏదైనా చిన్న పని చేయగానే గుండె దడొచ్చినట్టుగా ఉండడం, ఒక్కొక్కసారి జా పెయిన్ కూడా రావడం, ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే అంబిలికస్ దగ్గర పెయిన్ రావడం. సో, ఏదైనా ఒక పెయిన్ యాంగిల్ ఆఫ్ ద జా నుంచి అబోవ్ ద అంబిలికస్ వరకు ఎలాంటి డిస్కంఫర్ట్ వచ్చినా అది మనం హార్ట్‌కి సంబంధించిన లక్షణంగానే భావించాలి. దానికి సంబంధించి మనం ఒక బేసిక్ టెస్ట్ అనేది చేయించుకుంటే మన హార్ట్ అటాక్‌ని ఎర్లీగా పసిగట్టవచ్చు. సో, నెక్స్ట్ ఇంకేంటంటే కొంచెం మనం రోజు చేసే పని ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే కంఫర్ట్‌గా ఉంటాం. బట్ ఈరోజు అదే హాఫ్ కిలోమీటర్ నడిచినప్పుడు మనకొచ్చి ఒక అనీజీనెస్ కనిపిస్తుంది. ఈజీగా ఫాటిగ్ అయినట్టు అనిపించామనుకోండి, అది కూడా ఒక హార్ట్ అటాక్ రావడానికి ముందు ఒక వార్నింగ్ సైన్ అనమాట. అలాగే మనం యూజువల్‌గా చిన్న చిన్న పని చేసినప్పుడు, ఇంట్లో పని చేస్తున్నప్పుడు మనకి స్వెట్టింగ్స్ గానీ, హ్మ్. అలసిపోయినట్టు గానీ మామూలుగా అనిపించేది. బట్ మనం ఏదైనా ఈరోజు ఒక ఇంట్లో కిచెన్‌లో గానీ ఏదైనా పని చేసినప్పుడు మనకు సడెన్‌గా అలసిపోయినట్టు అనిపించడం గానీ, కొద్దిసేపు కూర్చుంటే బావుండు అని అనిపించినప్పుడు, అలాంటి సైన్స్ వచ్చినప్పుడు కూడా మనకు అది హార్ట్‌కి సంబంధించిన లక్షణంగానే భావించాలి. సో, ఇలాంటి సందర్భంలో మనం డాక్టర్ గారిని సంప్రదించి బేసిక్ టెస్ట్‌లు సంబంధించిన ఈసీజీ గానీ, టూడిఎకో గానీ చేయించుకోవడం వల్ల మనం ఎర్లీగా పసిగట్టగలుగుతాం. ఓకే. ఓకే. ఎప్పుడైతే మనకి ఛాతీలో డిస్కంఫర్ట్ అనిపించినప్పుడు గానీ, ఈజీగా ఫాటిగ్ అయినప్పుడు గానీ, ఇవి మనకి కొంచెం దూరం నడవగానే అలసిపోయినట్టుగా అనిపించడం గానీ, మరి చెప్పినట్టుగా జా నుంచి అంబిలికస్ అబోవ్ ఎక్కడైనా పెయిన్ వచ్చినప్పుడు గానీ, ఇవన్నీ గూడా మనకు వార్నింగ్ సైన్స్‌గానే ఉంటాయి. సో, మనం ఈ సింప్టమ్స్‌లో ఫస్ట్ చెస్ట్ పెయిన్ తీసుకుంటే గనక, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఛాతీలో ఏదో ఒక బరువు పెట్టినట్టుగా, ఒక బండరాయి వచ్చి మన ఛాతీ మీద పడిందా అన్నట్టుగా మనకు లక్షణాలుంటాయి. కొంతమందికి ఏంటంటే ఆ ఛాతంతా బర్న్ అయిపోయినట్టుగా, లోపల ఏదో మంట పెట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం అది కార్డియాక్ సింప్టమ్‌గానే భావించాలి. మరొకసారి ఏంటంటే ఇదే చెస్ట్ పెయిన్ గానీ, ఈ ఛాతీ నొప్పి గానీ, లేదంటే జా పెయిన్ గానీ, ఈ అనీజీనెస్ గానీ వచ్చినప్పుడు స్వెట్టింగ్ వచ్చిందనుకోండి, అది ఇంకా కార్డియాక్ సంబంధించిన లక్షణంగానే భావించాల్సి ఉంటుంది. సెకండ్ సింప్టమ్ ఏందంటే ఆయాసం రావడం. హ్మ్. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ ఏంటంటే, మనం కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడం. కొంచెం 2 నార్మల్‌గా ఏందంటే, మనం ఈజీగా ఒక ఫ్లోర్ ఈజీగా ఎక్కగలం. యూజువల్‌గా సెకండ్ ఫ్లోర్ ఎక్కితే ఆయాసం వస్తుంది. బట్ మనం ఒక ఫ్లోర్ ఎక్కక ముందుకే ఆయాసం వస్తుంది. ఒక సింగిల్ ఫ్లోర్ ఎక్కగానే మనలో ఒక అనీజీనెస్ వస్తుంది. ఒక స్వెట్టింగ్ వస్తుంది అన్నప్పుడు కూడా మన గుండెకి సంబంధించిన లక్షణంగానే భావించి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకో. మూడో లక్షణం ఏందంటే గుండె దడ రావడం. గుండె స్పీడ్‌గా కొట్టుకున్నట్టుగా, మన హార్ట్ బీటే మనకు స్పీడ్‌గా తెలుస్తున్నట్టు, కొంచెం నడవగానే మన హార్ట్ బీట్ ఏదో పెరిగిపోయినట్టుగా, కొంచెం నడవగానే మనకు గిడ్డినెస్ వచ్చినట్టుగా, కొంచెం అనీజీ ఫీలింగ్ వచ్చినట్టుగా అనిపించినప్పుడు కూడా మనకు అది గుండెకు సంబంధించిన లక్షణంగానే భావించి దానికి ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. అంటే బేసిక్ టెస్ట్‌లంటే ఏ విధంగా చేయించుకోవాలండి? అంటే ఎవ్రీ ఇయర్ అనుకోవచ్చు. ఎలా చేయించుకోవాలంటారు అసలు? బేసిక్ టెస్ట్ అంటే ముందు సింప్టమ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా అటెండ్ కావాలి. ఫస్టే నేను చెప్పిన ఏ లక్షణాలైతే ఉంటాయో చెస్ట్ పెయిన్ గానీ, ఆయాసం గానీ, గిడ్డినెస్ గానీ, పాల్పిటేషన్స్ గానీ వచ్చినప్పుడు మాత్రం అది ఇమ్మీడియేట్ అటెన్షన్‌గా తీసుకోవాలి. దానికి మనం టైం వేస్ట్ చేయకూడదు. బట్ యాస్ ఎ రొటీన్‌గా మనకి యాస్ ఎ స్క్రీనింగ్ చేయాలనుకున్నప్పుడు ఏందంటే, ఈసీజీ, 2డీ ఎకో అని టెస్ట్‌లు ఉంటాయి. సో, ఎవరైతే 40 ఏండ్ల పైబడి ఉన్న వాళ్ళకి కనీసం ఒక సంవత్సరానికి ఒకసారైనా ఈ ఈసీజీ, 2డీ ఎకో అని ట్రెడ్‌మిల్ టెస్ట్ అని ఉంటాయి. సో, ఈ 3 టెస్ట్‌లు చేసుకోవడం మూలంగా మనకు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఏమైనా ఉంటే మనం ఎర్లీగా పసిగట్టగలిగి దాన్ని ట్రీట్మెంట్ చేయగలం. డాక్టర్ గారు ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటూ అసలు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారండి? ఒక ఏజ్ వరకు వచ్చేసరికి మనకి. సో, ముందుగా మన హార్ట్ అటాక్ రావడానికి మేజర్ కారణాలు ఏంటంటే అండి, షుగర్ ఉండడం అనేది మేజర్ కారణం. డయాబెటిస్ అంటాం. సో, నెక్స్ట్ కారణం ఏంటంటే హైపర్‌టెన్షన్. బీపీ ఎక్కువగా ఉండడం, బీపీ హెచ్చుతగ్గులుండడం, బీపీ సరిగ్గా మందులు వేసుకోకపోవడం అనేది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. డిస్లిపిడిమియా అంటాం. అంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మూ తర్వాత ఏంటంటే స్మోకింగ్. సో, ఎక్సెసివ్ స్మోకింగ్ ఆర్ ఈవెన్ నార్మల్ స్మోకింగ్ ఆల్సో హై రిస్క్ అనేది ఉంటుంది. దాంట్లో ఉండే నికోటిన్ పదార్థం అగైన్ మన బ్లడ్ వెసల్స్ మీద యాక్ట్ చేసి హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఐదోది ఏంటంటే ఎక్సెసివ్ ఆల్కహాల్. సో, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం మూలంగా కూడా మనకి
హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మనం ఎక్కువగా రోజు వాకింగ్ చేయకుండా ఎక్కువ సెడెంటరీ స్టైల్కి అలవాటు పడి ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది కూడా ఒక హార్ట్కి అటాక్ రావడానికి లక్షణం అనమాట. అనదర్ కారణం ఏంటంటే ఒబేసిటీ. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఒబేసిటీ ఉంటారు, బట్ దో వాళ్ళు వాకింగ్ చేసినా అన్ని చేసినా కానీ బట్ ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక మళ్ళీ గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ రావడానికి ఒక కారణం అవుతుంది. సో లైఫ్ స్టైల్లో ఏంటంటే మనం ఈ ఏదైతే నేను కారణాలు చెప్పానో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా డయాబెటిక్ సంబంధించిన డైట్ తీసుకోవడం, రెగ్యులర్గా వాకింగ్ చేయడం, డయాబెటిక్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోవడం, వాళ్ళ షుగర్ లెవెల్స్ అట్లీస్ట్ నెలకు ఒకసారైనా వాళ్ళ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బీపీ ఎవరైతే ఉంటుందో వాళ్ళ బీపీ ఎలా కంట్రోల్లో ఉంటుందా లేదా, బీపీ మెడిసిన్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ప్లస్ ఎవరైతే బీపీ ఉంటుందో వాళ్ళు సాల్ట్ తక్కువ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుందో అది కంప్లీట్గా క్విట్ చేయాలి. నేను అకేషనల్గా స్మోకింగ్ చేస్తానంటే కూడా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఒక్కసారి స్మోకింగ్ అలవాటు పడిన తర్వాత మన బాడీలో ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ పోవడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. సో ఈ రోజు ఆపితే మనకు హార్ట్ అటాక్ రిస్క్ రేపే తగ్గిపోదు. ఇట్ టేక్స్ మినిమం 5 years టు డిక్రీజ్ ఫ్రమ్ యువర్ బాడీ. సో కాబట్టి స్మోకింగ్ హ్యాబిట్ మాత్రం ఇమీడియట్గా స్టాప్ చేసి వీ హ్యావ్ టు కంప్లై విత్ దట్. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే మనకు ఇన్యాక్టివిటీ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవాలి. మినిమం 40 నిమిషాలు 5 days ఇన్ అ వీక్ కంపల్సరీ మనం వాకింగ్ చేయాలి. రెగ్యులర్గా ఎవ్రీడే చేస్తే మంచిది, బట్ యాజ్ అ మినిమంగా 5 రోజులు వారంలో డైలీ 40 minutes వాకింగ్ చేయడం మూలంగా మనం మన హార్ట్ని ఫిట్గా ఉంచుకోగలుగుతాం. సో అందులో కొలెస్ట్రాల్, ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, డిస్లిపిడిమీ అని చెప్పాను కదా. సో అది కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏంటంటే మనము ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ అంటే రైస్ కానీ, షుగర్ కానీ, స్వీట్స్ కానీ మనం అవాయిడ్ చేయడం మూలంగా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో కార్బోహైడ్రేట్ని తక్కువ తీసుకొని ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ మన డైట్లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడం మూలంగా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి మన హార్ట్ అటాక్ నుంచి ప్రివెంట్ చేయబడతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.